తెలుగు 99 న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 5వ వార్డ్ వాల్మీకి నగర్ గాంధీనగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదలను మోసం చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్హులైన పేదవాళ్ళకు ఇవ్వకుండా ధనికులకే ఇచ్చి పేద ప్రజలకు అన్యాయం చేశారు. కావున మే 11న జరిగే ఎంపీ ఎలక్షన్లో మరియు కంటోన్మెంట్ బై ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థిగా నన్ను మరియు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ గణేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. మేము గెలిచిన వెనువెంటనే కంటోన్మెంట్ బోర్డును గ్రేటర్లో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన వెంటనే అభివృద్ధిలో ముందంజలో ఉంచి ఎల్లవేళలా ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే బస్తీలలో మంచినీటి సమస్యల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంచినీటి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. మే 13 3 నెంబర్ హాస్టల్ ఇప్పుడు మన పెద్దలు సందేశం ఇస్తారు. ఈ అంటే మనకు కాబట్టి మీకు ప్రతి చేకూర్చే విధంగా మేము అందుబాటులో ఉంటూ ప్రతి ఇంటికి ప్రతి ఏ సమస్య ఉన్నా నేను అందుబాటులో ఉంటూ మీకు చేర్పించే ఉద్దేశంగా కోరుకున్నాము. కాబట్టి ఈ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ నాయకు నమస్కారం. జై కాంగ్రెస్.